ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదిగోండి మీ టిఫిన్ బాక్స్. నీ పుత్రరత్నం నిద్ర లేచిండా? రాత్రంతా వాడు పండుకోలే, అందుకే లేట్గా లేస్తాడు. ఎంతైనా దెంగి దీని ఇంట్లో పండాలంటే అదృష్టం ఉండాలి. గాడిద తైండు రోజంతా అవార తిరుగుడు తిరిగే బదులు ఏదైనా పని చేసుకుంటే ఏమైందంట? బయట మొహం చెల్లుతలేదు. నీ కొడుకేం చేస్తాడు, నీ కొడుకేం చేస్తాడు, ఇజ్జత్ పోతుంది. రోజంతా ఇంట్లోనే వంటాడు. ఏంది డాడీ, ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే ప్రాబ్లం అవుతుందా? నా తాత వస్తే నా పేరు మీద రా, ఎక్కడికైనా దూరంగా పోయి బతుకుతా. నువ్వేంద్రా నా ఆస్తి మీద పడ్డావు? నీ తాతనే 200 రూపాయలకు 2 ఎకరాలు అమ్మదెంగిండు. ఇంకా మిగిలింది ఆ తాత షెడ్ ఒక్కటే. అమ్మితే బొచ్చులది 10,000 కూడా రావు. ఇంకా నీకేం పీకి పెడతాడు ఆస్తి? ఇంకా ఆ షెడ్ ఎందుకు ఉంచిండు? అప్పుడే 50 రూపాయలకి అమ్మదెంగితే అయిపోవు కదా. ఉండింది లేదు, పీకింది లేదు, అమ్మింది లేదు. ఉండేం లాభం? ఇద్దరికిద్దరు సరిపోయారు. నేను పోతున్న ఆఫీస్కి టైం అవుతుంది. డాడీ ఒక 50 రూపాయలు ఉంటే ఇయ్యరాదు? మా ఆఫీస్లో మా మేనేజర్ కాడ నా ఆతులు కూదబెడతా, పీకి ఇస్తాడు. అల్లకెళ్ళి 50 రూపాయలు నువ్వే తీసుకో. ప్లీజ్ ఇయ్యి డాడీ. ఎందుకో చెప్పు, ఇస్తా. అవసరం ఉన్నాయి డాడీ. 50 రూపాయలు ఎందుకురా? సాలే నీకు పీకా పని ఏం చేస్తలేవు లవడగానివి. దెంగి తిని ఇంట్లో పంటాను. అయ్యో, ఊకే వన్ తల తింటాను కదా. నీ వల్ల రాగమైతాండు పోరుడు. ఇప్పుడు 50 రూపాయలు ఇస్తే నీ ఆస్తులు అరుగుతాయా? ఏయ్ ఆగు ఇస్తా, ఆగు. A few moments later. బాబు, నువ్వు బర్రెల రాజు కొడుకు కదా? అవును అంకుల్, మీకెట్లా తెలుసు? నేను నీకు బాబాయ్ వరుస అయితా. ఓకే, బాగున్నావా బాబాయ్? సరే గాని ఏం చేస్తున్నావు? చదువు అయిపోయిందా? ఏం జాబ్ చేస్తున్నావు? నెలకు ఎంత వస్తుంది ఏంటి? లేకపోతే ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నావా? చదువు అయిపోయింది అంకుల్, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఓహో, ఇంకా ఖాళీయేనా? ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇంట్లో ఖాళీ ఉండే బదులు. పూకు మూసుకొని కంచెలు దెంగే. ఏం మాట్లాడుతున్నావు బాబో? నా గురించి నీకెందుకు లంజోడక? నేను ఖాళీగా ఉంటా, ఇంట్లో దెంగి తిని వంట. నీకెందుకు బే? ఏంటి మాటలు మంచిగా రాని? ఇట్లాంటి పత్తితు మాటలని నీ పిల్ల బచ్చాగాళ్లకు సొల్లించుకో, నా ముందు దెంగకు. వాళ్ళు సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తారు, నీలక ఇంట్లో దెంగి తిని ఇంట్లో వంటలేరు. అయితే నీ ఆతులు పీకి దండలాక మార్చి వాళ్ళకేసి పూజ చెయ్యి. నీకు పూజ రాకపోతే ఇట్లా చెయ్యి. నీ ఆతుల అగరబత్తులు నీ పోక పుణ్యక్షేత్రము, నీ ఆతుల అగరబత్తులు నీ పోక పుణ్యక్షేత్రము అనుకుంటా పూజ చేసుకోగాని నాకు చెప్పకు. వేకప్ టు రియాలిటీ. ఏంటి బాబు, ఏదైనా జాబ్ చేసుకోబోయి నువ్వు? జాబ్ కోసం ట్రై చేస్తున్నా అంకుల్. చిచి బాబాయ్. సరే తొందర తెచ్చుకో. జాబ్ లేకపోతే పిల్లని ఎవడియ్యడు, పెళ్లి కాదు. సరే అంకుల్, అర్జెంట్ పనుంది, పోతున్నా. మళ్ళీ కలుద్దాం. సరే మళ్ళీ కలుద్దాం. ఇదంతా ఊహనా? నేనే గాని తాగేస్తుంటే ఇవన్నీ నిజంగా మాట్లాడేటోని. పిచ్చి లంజోడుకు. A few moments later. అన్న 2 చిన్న అమెరికన్లు అన్న. తమ్ముడు, నీ పాత బాకి ఎప్పుడు తీర్చుతావు చెప్పు? ఇప్పటికే తడిసి మోపడైతుంది. ప్రస్తుతానికి 50 తీసుకో అన్న, మిగతా పైసలన్నీ నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇస్తా. ఇట్లా బొత్తడు సార్లు చెప్పినావు తమ్ముడు, నీకు జాబ్ వచ్చింది లేదు, నాకు బారికి తీరింది లేదు. జాబ్ కోసం ట్రై చేస్తున్నా అన్న. ఏమో తమ్మి, ఇప్పటికొక 10 చిన్న అమెరికన్లు తీసుకుంటే నీ బాకి 1000 అవుతుంది. ఇస్తా అన్న, ఇస్తా. దీనమ్మ, జాబ్ లేకపోతే రెస్పెక్ట్ లేదు, ముడ్డలేదు. వాళ్ళ నాన్న ఏం లాభం? 1 hour later. చెప్పురా, ఎక్కడున్నావు మచా? డీమార్ట్. ఏం కొంటానవరా? కొనుడేంద్ర సాలే, ఇక్కడనే పని చేస్తున్నా. కస్టమర్ తీసిన సామాన్ చదిరేది. కోర్సుల్లిగా నిన్నటిదాకా ఖాళీగానే ఉన్నావు కదరా? ఇవన్నీ ఫస్ట్ డే మామా. సాలరీ ఎంత? 15K మామా. సరేరా. ఈ సాలేగానికి కూడా పని దొరికిందిరా, నాకు తప్ప. ఏం చేస్తున్నావురా? పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నా మచా, షిఫ్ట్ వర్క్. ఎంతరా నెలకు? 10K మామా. అరే మామ, ఏమనుకోకుండా ప్లీజ్ ఒక 500 ఫోన్ పే కొట్టరాదా ప్లీజ్ రా.
లంచోడుకు పైసలు కొట్టనంగానే ఫోన్ కట్ తెంగిండు సుల్లిగాడు. A few moments later. వాడు పవన్ లెక్కనే ఉన్నాడు. అరే పవన్, హాయ్ రా, ఎట్లున్నావు? ఏం మొడ్డ లెక్కనే ఉన్నా. ఏమైందిరా? ఏం చెప్పాలరా, జాబ్ లేకపోతే మొహం చెల్లుతలేదు. ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది చిన్న చిన్న ఖర్చులకి. ఫీల్ కాక మా జాబ్ వస్తుంది గాని. నువ్వేం చేస్తున్నావురా? నేను సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్నిరా. మేనేజరా? అవునరా, రేపు దుబాయ్ పోతున్నా. అమ్మ వాళ్ళని కలోనీకి వచ్చిన ఇటు. అరే నీ నెల సాలరీ ఎంత ఉంటుందంట? ఉందాక మాక్సిమం 80 నుంచి 1,00,000 ఉంటుందిరా. బేటా పవన్, బాగున్నావా? బాగున్నా అంకుల్, మీరు బాగున్నారా? ఏం జాబ్ చేస్తున్నావు బేటా? సాఫ్ట్వేర్ మేనేజర్ అంకుల్, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. సెటిల్ అయినావు, పిల్లని చూడమంటావా? అమ్మ నాన్నల్ని అడిగి ఫోన్ చేస్తా అంకుల్. మీ నెంబర్ నా దగ్గర ఉంది అంకుల్. నాకు కూడా చూస్తారా పిల్లని? ఏం జాబ్ చేస్తున్నావు? లేదు అంకుల్, ట్రై చేస్తున్నా. ఫస్ట్ జాబ్ తెచ్చుకో, తర్వాత పెళ్లి. జాబ్ లేదు మొట్ట లేదు కానీ చూస్తే కానీ పెళ్లి కావాలంట. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకుదేవు. అరే మామ, నేను పోతున్నారా? సరేరా. చేద్దినమ్మ నోటుదిలో బాగున్నది, వాడిని అడగకు పోయినా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చూసిల్లా గైస్, జాబ్ లేకపోతే ఇంట్లో దెంగులే, చుట్టాలు దెంగులే, బయట దెంగులే. రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళకేం తెలుసు బ్రో మనం ఎంత స్ట్రగుల్ అవుతానమో అనేది. సో ఎవరైనా ఫస్ట్ భరించాలి ఫ్రెండ్స్. ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత, సంపాదించిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత ఒక్కొక్కని గుద్దల 90mm రాడ్డు దింపాలి. అప్పుడు వచ్చే కిక్కే వేరే లెవెల్. అప్పుడు రెస్పెక్ట్ వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఏమంటారు? కాబట్టి వెయిట్ చేద్దాం గైస్. ఈ కాన్సెప్ట్ నచ్చితే లైక్ కొట్టండి గైస్. అండ్ వీడియో ఎట్లుందో ఒక పక్కా కామెంట్లు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.